విడివిడిగా ఈ సంస్థలు చేయాలనేది, తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. అంటే ఎక్కడో డిఎంకేలు సమావేశాల్లో కలిసి పార్టీని ఏర్పాటు చేయాలని వ్యవహరిస్తున్నట్టుగా కొంత టీవీకి ఎమ్మెల్యేలంతా భావిస్తున్నారు. మరోవైపు ఇవాళ లెఫ్ట్ పార్టీలతో కూడా విజయ్ ప్రత్యక్షంగా చర్చలు చేయబోతున్నారు. గవర్నర్ బీజేపీ వైఖరికి నిరసనగా తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసనలు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటలకి లోక్ భవన్ ముట్టడికి కూడా పిలిపించిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఈ ఓవరాల్ మొత్తం మీద ఏదైతే టీవీకి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, అంటే దానికి కూడా కారణం ఏంటంటే గవర్నర్ ఆవరిస్తున్న తీరు, గవర్నర్ టీవీకేని కాకుండా ఏఐడీఎంకే కానీ లేకపోతే డిఎంకేని కానీ ప్రమాణ స్వీకారం చేయించడానికి సిద్ధపడుతున్నారు అనే ఒక చిన్న సమాచారం ఇక్కడ టీవీకే అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇది కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా మూకుముడిగా 108 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా కొంత చర్చ అయితే, కానీ ఇది అటువంటి పరిస్థితి ఉండదేమో. బట్ కొంత స్పెక్యులేషన్స్ లాగా కనపడుతుంది. బట్ దెర్ ఇస్ ఏ ఛాన్స్. బట్ అదే టీవీకి కాకుండా మిగతా ఏ పార్టీ ఎమ్మెల్యేలతో అయినా ఆయన మీటింగ్ అని పెడితే మాత్రం ఖచ్చితంగా పార్టీకి మిగతా టీవీకి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కసారిగా రాజీనామా చేసి తమిళనాడులో రాజకీయ సంక్షోభం చేయాలి అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. కానీ ఈ రోజు లెఫ్ట్ తో కూడా టీవీకి కలవబోతుంది. తర్వాత ఇతర వీసీకే తో కూడా ఈ రోజు కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఎంకే స్టాలిన్ డిఎంకే, అలాగే ఈ పళనిస్వామి ఏఐడిఎంకే, ఈ రెండు పార్టీలు కలిసి, ఈ రెండు పార్టీలు బద్ధ శత్రువులు, దాదాపు 60 సంవత్సరాల పాటు భద్ర శత్రువులు. కానీ వీళ్ళెందుకు ఇప్పుడు ఒక్కసారిగా కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి, విజయ్కి ప్రభుత్వం దక్కనీయకూడదు, విజయ్ని ఎట్టి పరిస్థితుల్లో చీఫ్ మినిస్టర్ అవ్వనీయకూడదు అంటూ ఒక ఇంటర్నల్గా డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంట. డిఎంకే పార్టీలో యువ నాయకులు, ఉదయనిధి స్టాలిన్ లీడ్ చేస్తున్న యువ నాయకులంతా, ఒక సెట్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అంతా కూడా చాలా క్లియర్గా ఎంజీఆర్, గతంలో ఎంజీఆర్ పవర్లోకి వచ్చినప్పుడు ఎంజీఆర్ బతికున్నన్ని రోజులు డిఎంకే పవర్లోకి రానివ్వలేదు. అలాంటి పరిస్థితులే విజయ్ గెలిచి విజయ్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక ఖచ్చితంగా అలాంటి పరిస్థితులే డిఎంకే పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఉదయనిధి స్టాలిన్తో పాటు ఉన్న యువ నాయకులు, యువ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. దీనికి స్టాలిన్ ఏమాత్రం ససెమీరా దీనికి ఆయన సై అని అనలేదు, ఆయన ఒప్పుకోలేదు. కానీ ఇంటర్నల్గా టాక్స్ అయితే ఏమున్నాయంటే ఖచ్చితంగా ఇటు పళనిస్వామితో కలిసి ఏఐడిఎంకేతో కలిసి పార్టీని ఫామ్ చేయాలి, ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నం అయితే జరుగుతుంది అంటూ ఇంటర్నల్గా డిస్కషన్స్ అయితే జరిగాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు టీవీకే రెస్పాండ్ అవుతూ ఒకవేళ ఈ రెండు పార్టీస్ కనుక గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా 107 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా రిజైన్ చేస్తాము అంటూ టీవీకేకి సంబంధించిన వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఏఐడిఎంకే పళనిస్వామి చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా చెన్నైలోనే ఉండాలి. డిఎంకే పార్టీ సమావేశాలు, ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన 2 సమావేశాలు జరిగాయి. దానికి సంబంధించిన ఫొటోస్ని మనం చూస్తున్నాం. కానీ ఏఐడిఎంకే అలాగే డిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ చెన్నైని వదిలి వెళ్ళకూడదు, ఇంకొక 2 రోజుల పాటు మీరు టైంని కేటాయించాలి, ఇక్కడే ఉండాలి అంటూ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోపక్కన సిపిఐ, సిపిఎం పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు సానుభూతిని తెలియపరిచారు. విజయ్ ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగిన తర్వాత తనని గవర్నమెంట్ ఫామ్ చేయనియట్లేదు గవర్నర్, ఖచ్చితంగా ఇది సరైన విషయం కాదు అంటూ ఇటు సిపిఐ, సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్పుకొస్తున్నారు. ఇవాళ విజయ్ని కలిసి విజయ్కి సపోర్ట్ని తెలియపరిచే అవకాశం కూడా ఉంది సిపిఐ, సిపిఎం పార్టీలు అంటూ వార్తలు వస్తున్నాయి. సో ఓవరాల్గా డిఎంకే రిగార్డింగ్ ద రిజల్యూషన్, ఒకసారి డిఎంకే చాలా క్లియర్గా ఏమంటుందంటే, అవర్ ప్రైమరీ ఎయిమ్ ఈజ్ టు అవర్ట్ అనదర్ ఎలక్షన్ టు హ్యావ్ ఎ స్టేబుల్ గవర్నమెంట్ అండ్ నాట్ గివ్ రూమ్ టు ద
కమ్యూనల్ ఫోర్సెస్. సో ఇంకొక ఎలక్షన్ రాకూడదు, మేము టీవీకేకి సపోర్ట్ చేస్తున్నాము గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. గవర్నర్ తీసుకున్న ఈ డెసిషన్, గవర్నర్ ఏదైతే టైం బై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో బీజేపీ కోసమే చేస్తున్నారు అంటూ వాదనలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా వాటికి ఎగనెస్ట్గానే మేమున్నాము. అపోజిషన్లో ప్రజల తీర్పుని మేము ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాము. ఆ ప్రజల తీర్పు ప్రకారమే మేము అపోజిషన్లో ఉంటామంటూ డిఎంకే అధినేత స్టాలిన్ చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఒక పక్కన పబ్లిక్గానే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు సిపిఐ, సిపిఎం కావచ్చు, స్టాలిన్ కానీ వీళ్ళందరూ కూడా గవర్నర్ డెసిషన్ సరైనది కాదు అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ ఇంటర్నల్గా కూడా ఒక గూడుగుటాన్ని ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందా? ఇటు డిఎంకే, ఏఐడిఎంకే బద్ధ శత్రువులు ఉదయనిధి స్టాలిన్కి సంబంధించిన కొంతమంది వర్గానికి సంబంధించిన యువ ఎమ్మెల్యేలు మాత్రం ఎంజీఆర్ పాలించినన్ని రోజులు, ఆయన బతుకున్నన్ని రోజులు డిఎంకే పవర్లోకి రాలేని సిట్యువేషన్, అలాంటి సిట్యువేషన్ విజయ్ సీఎం అవుతే ఎదుర్కొనే అవకాశం ఉంది అంటూ మాట్లాడుకొచ్చారంట. దీనికి సంబంధించి ఏంటి అప్డేట్ ఏమైనా ఉందా? ఒకసారిగా కళ్యాణ్, తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ రోజు తమిళనాడు గవర్నర్ వ్యవహార శైలి మీద ఓవరాల్ గా ఎక్కడికక్కడ నిరసనలకు కూడా కాంగ్రెస్ పిలుపునిచ్చిన పరిస్థితి మనం చూసాం. మరోవైపు డిఎంకే కూడా క్లియర్ గా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలి, దానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాం. టీవీకే పార్టీకి కూడా 6 నెలల సమయం మేము ఇస్తామని చెప్పి స్టాలిన్ చెప్తున్న పరిస్థితిని మనం చూసాం. దాన్ని మర్చిపోకూడదు. మరోవైపు వాళ్ళ కూటమిలో ఉన్న విసికే కావచ్చు, లేకపోతే లెఫ్ట్ పార్టీలు నిన్న ఇదే స్టాలిన్ తో కలిసి మాట్లాడినప్పుడు ఒకవేళ మేము మద్దతు ఇవ్వాల్సి వస్తే అంటే అది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాం, దాంట్లో మాకు ఎటువంటి కంపల్సరీ లేదు, మేము ఎక్కడ ఒత్తిడి మీ మీద పెట్టేది లేదు అని చెప్పి